ప్రజావాణి తరహాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల సమస్యలు తీర్చే దిశగా అడుగులేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు. ఇక గ్రూప్ 1 విషయంలో ఏ ఒక్క విద్యార్థి నష్టపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ఉద్యమంలో వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్లతో పాటు అప్పటి ఎంపీల పాత్ర ఎనలేనిదన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. నిరంతరం పేద ప్రజల గొంతుకగా వివేక్ వెంకటస్వామి నిలబడ్డారని కొనియాడారు. సిరిసిల్ల, వేములవాడల కార్మిక, ధార్మిక క్షేత్రాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న తమకు మంత్రి వివేక్ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. వెంకటస్వామి లాంటి వాళ్ళు, ఆ రోజు రాజశేఖర్ లాంటి, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లాంటి అనేక మంది మహనీయుల యొక్క ఆలోచనలు తీసుకొని ప్రజల మధ్యలో ఉండడం వల్ల, మీలాంటి వారి సహకారం అందడం వల్ల ఇక్కడ ప్రజల గొంతుకై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పక్షాన్ని గెలవడం జరిగిందన్నమాట. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మధ్యలో ముందుకు పోతా ఉన్నాం. కార్మిక, ధార్మిక క్షేత్రంగా వెలుగొలుతున్న సందర్భంలో కార్మిక శాఖ మార్చులుగా మీరు వచ్చిండ్రు. మా కార్మికులకు అండగా నిలబడండి. ఈ కార్మికులకు సంక్షేమానికి ఈ శాఖ ద్వారా వీలన్నటువంటి కార్యక్రమాలు అమలు చేయడంలో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు ఎల్లంపల్లిపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేశారన్నారు సత్యం. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం మీద అవగాహన ఉన్న ఏ వ్యక్తికైనా, మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో తెలుసు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే శంకుస్థాపన చేసింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిధులు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పూర్తి చేసింది. ఏదైనా చిన్న చిన్న ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఏమైనా చేస్తే 2014 తర్వాత చేసి ఉండొచ్చు. కానీ తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు ఆడుతుంటారు హరీష్ రావు గారు. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించడానికి కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ వార్డ్ 1 కంటోన్మెంట్ ఇండోర్ స్టేడియంలో అటు సెంట్రల్, ఇటు స్టేట్ అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాటర్, డ్రైనేజ్, విద్యుత్, రోడ్లు, పెన్షన్స్, రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు వచ్చాయని, ప్రజావాణిలానే కంటోన్మెంట్ వాణి ద్వారా కూడా ప్రజా సమస్యలు తెలుసుకొని త్వరగా పరిష్కారం చూపొచ్చని చెప్పారు ఎమ్మెల్యే. కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో చాలామంది కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి వివిధ రకాలైన సమస్యలతో ఈ యొక్క ప్రాంగణంకి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అండ్ ఏదైతే కంటోన్మెంట్ బోర్డులు ఉన్నదో రెండు డిఫరెంట్ స్టేట్ చేసి సమస్యలు అట్టనే ఉండిపోయింది. కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించడానికి స్టేట్ అఫీషియల్స్, కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్ అందరూ ఒకే ప్రాంగణంలో ప్రజా సమస్యలు వినడానికి, ప్రజల యొక్క అవసరాలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 56 మంది లబ్ధిదారులకు 56,06,496 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.